హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరెవరు ఏం డ్రెస్సులు వేసుకోవాలి ఏంటనేది పొద్దున్నే లేచి నేనైతే బయట పెట్టి తీసాను అనమాట. సో అమ్మకు కూడా తీసాను శారీ. అమ్మ అప్పుడు ఇక్కడే ఉన్నారు. సో అమ్మ ఏంటంటే ఇంకా ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి ఇంకా శారీ అయితే కట్టుకోలేదండి. నేను మా బాబు మా వారు అయితే కట్టుకున్నాం అనమాట. ఇది అమ్మకని తీసాను అనమాట ఈ శారీ. సో అమ్మ అయితే కట్టుకోలేదండి. ఇంకా మా వారు నేను మా బాబు అయితే కొత్త బట్టలు అయితే వేసుకున్నాము. అది నా శారీ, అది మా బాబు డ్రెస్సు. ఇది వచ్చేసి మా వారి షర్టు అండ్ పంచా అండి. షర్ట్ ఏంటంటే ఐరన్ బాక్స్ పోయిందనమాట, పాడైపోయింది. సో అందుకని ఐరన్ అయితే చేయలేదండి. సో ఇంకా మా వారైతే ఫస్ట్ స్నానం చేసి వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడైతే మామిడి మండలు గడపకైతే పెడుతున్నారనమాట. సో అమ్మ అయితే బంతి పువ్వులని పువ్వులాగా గుచ్చకుండా మాల టైప్లా కట్టిందనమాట. సో ఆ రోజు పాపం 11 వరకు కడుతూనే ఉందండి. సో అది అయితే మేము గుమ్మానికి అయితే వేసామండి. సో ఇప్పుడైతే మామిడి మండలు పెడుతున్నారు మా వారు. ఇంకా ఇది బంతిపూల దండ అనమాట. సో అది కూడా గడపకైతే వేసేస్తున్నారండి. ఇంకా ఇలా అయితే గడపనైతే రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా కింద కూడా పసుపు బొట్లు పెట్టావన్నమాట. సో బయట ముగ్గు వచ్చేసి అమ్మ నేనే వేస్తానంటే లేదు నేను వేస్తానులే అమ్మ అందనమాట. అమ్మ అయితే బయట ముగ్గు ఇంకా వేస్తుంది ఇప్పుడు. సో ఇంకా మా వారైతే స్నానం చేసి వచ్చేసారు కదా. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ ఫెస్టివల్ అయినా మా ఇంట్లో ఏదైనా సరే మేము ఇద్దరం కలిసి చేసుకుంటామండి. సో నేను బాత్ చేసి బాబుకి బాత్ చేయించి వచ్చేసరికి లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా మా వారైతే పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో బెల్లం వేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్.
ఇంకా పానకం అయితే రెడీ అయిపోయిందండి. సో అమ్మ అయితే ఈలోపు బయట ఇలా ముగ్గేసేసింది అనమాట. ముగ్గేసి పసుపు కుంకుమ వేసి పూలు అయితే వేసిందండి. సో బయట అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నేను మా బాబుకు స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి వచ్చేస్తే ఇంకా పాయసం అయితే రెడీ చేయాలండి. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పానమాట నేను ఇన్స్టెంట్ పాయసం పౌడర్ అని చెప్పి. అయితే ఉగాది వీడియోలో నేను చూపించడం కుదరలేదండి. సో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఆ పౌడర్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా ఇక్కడైతే చలివిడి వడపప్పుకి చలివిడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను బాత్ చేసి వచ్చేసాను అనమాట. సో బాత్ చేసి వచ్చేసేసి ఇంకా నేను చలివిడి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత ఇంకెక్కడైతే మొత్తం రెడీ అయిపోయి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుని బట్టు అవన్నీ పెట్టేసుకుని వచ్చేసి ఇంకా పాయసం అయితే కాస్తున్నాను అనమాట. మా బాబుకి కూడా డ్రెస్ వేసేసానండి. చూసారు కదా మా బాబుది. అయితే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పద్దాకా ఏం కదండి, ఫెస్టివల్స్ అప్పుడే కదా అలాంటి డ్రెస్సులు వేసేది. సో అందుకని కొంచెం లూజ్గానే తీసుకున్నాను. ఇంకా పాయసానికి వచ్చేసి పాలు అయితే గిన్నెలో పోసేసాను అనమాట. చూస్తున్నారు కదా, పాలు అయితే పోసాను. పాలు మరిగిన తర్వాత ఈ పౌడర్ అనేది వేయాలండి. ఇంకా ఎక్కడొచ్చేసి మా బాబుకి నామం అయితే పెడుతున్నానండి. సో ఆ బొట్టుల బాక్స్ కూడా నేను అంతకు ముందు రోజు తీసుకొచ్చాను అనమాట. మా బాబుకి బొట్టు పెడదామని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా రాముడి గెటప్ లాగా రుద్రాక్షలు అవన్నీ వేసి ఫోటోషూట్ అయితే చేశానండి మా బాబుకి. సో ఈ ఇయర్ ఇంకా అట్లా ఊరికి నామం పెడదామని బాగుంటుందని చెప్పి నామం అయితే పెట్టానండి. మా బాబు అయితే చక్కగా పెట్టించుకున్నాడండి. చూస్తున్నారు కదా. ఇంకా ఎక్కడొచ్చేసి నా దగ్గర నేను పాయసం ప్రిపేర్ చేస్తుంటే నా దగ్గరికి వచ్చి ఇంకా అట్లా ఆడుతూ ఉన్నాడు అనమాట. సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటా ఉన్నాడు, జై శ్రీరామ్ అని. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేనండి ఇన్స్టెంట్ పాయసం పౌడర్ అనమాట. డిమార్ట్స్లో, మోర్లో అలా అలా రిలయన్స్లో అలా ఉంటుంది. సో ఈ పౌడరు ఇంకా పాలు మరిగిన తర్వాత అందులో వేసేయడమేనండి. సో మనం సొంతంగా సేమ్యాలు అవి సగ్గుబియ్యం మామూలుగా వేయించి ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే వచ్చిందండి టేస్ట్ అయితే. సో ఉగాదప్పుడు నేను చేశాను. సో వీడియో అయితే తీయలేదు. ఉగాదప్పుడు నాకు నచ్చిందని చెప్పి నేను మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి మళ్ళీ శ్రీరామనవమికి అంటే అమ్మ కూడా ఒక ప్యాకెట్ తీసుకెళ్తానందనమాట. సో అందుకని బై 1 get 1 పెట్టారనమాట. సో తీసుకొచ్చామండి. ఇంక ఇక్కడొచ్చేసి మా బాబు అయితే పూజ చేస్తూ ఉన్నాడండి పువ్వులతో. ఇంకెక్కడ వచ్చేసి మా విక్కీ అయితే ఇంకా ఫ్లవర్స్తో ఆ పళ్ళు అవన్నీ ఇంకా దేవుడికి పెడతా ఉన్నాడు అనమాట.
సో వాడు సాంగ్కి దండం పెట్టు అంటే దండం పెడతాడండి, అగరబత్తులు కూడా తిప్పుతాడు. నేను హారతి ఇస్తుంటే గంట కూడా ఊపుతాడు అనమాట. సో చెవిలో పువ్వు పెడితే వాళ్ళ డాడీ ఇంకా పువ్వు రేకలు చింపి ఇంకా మంత్రాల్లాగా వేస్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా పూజ చేస్తున్నాడు మా బాబు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ముగ్గురం అయితే పూజ దగ్గర కూర్చున్నామండి. సో ఇంకా అమ్మ అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట. ఇంకా నేను పానకం, చలివిడి, వడపప్పు, ఫ్లవర్స్, అక్షింతలు, పాయసం అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని దగ్గర పెట్టుకున్నాను. చూసారు కదా పాయసం ఎలా వచ్చిందో, బాగా వచ్చిందనమాట. ఇంకా అమ్మకు కూడా నచ్చి ఇంకా నా దగ్గర ఒక ప్యాకెట్ ఉంటే అది తీసుకుని వెళ్ళింది. సో పానకం కూడా మా వారు చేశారు కదా, ఇంకా చలివిడి వడపప్పు నేను ప్రిపేర్ చేశారనమాట. ఇంకా ఫ్లవర్స్ ఇట్లా నామాలు చదివినప్పుడు ఫ్లవర్స్ వేద్దామని చెప్పి ఫ్లవర్స్ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇంకా అమ్మ అయితే వీడియో తీస్తూ ఉంది. ఇంకా మేము ముగ్గురం అయితే పూజ దగ్గర కూర్చున్నామండి. ఇంకా దేవుడి గుడిని కూడా ఇట్లా అలంకరించుకున్నాం అనమాట. పైన ఫ్లవర్స్ అవన్నీ మా వారే పెట్టారు. ఇంకా మామిడి మండలు అవి కూడా మంచిగా డెకరేట్ చేశారనమాట. శ్రీరామనవమి నాకు ఇష్టమైన పండుగ అండి, బాగా అయితే జరుపుకున్నాం మేము. ఇంకా పూజ అయితే ఇంకా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే చూసారు కదా దేవుడి గుడి ఎంత కళగా ఎంత నిండుగా ఉందో. సో దీపం అయితే పెట్టేసామన్నమాట. ఇంకా కొంచెం సగం పైగా అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ. సో ఇంకా అమ్మ వీడియో తీస్తూ ఉంది. ఇంకా నేను ప్రసాదాలన్నీ ఇంకా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట.
ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. సో కొబ్బరికాయ అయితే మా వారు కొట్టేశారు. ఇంకా హారతి అయితే నేను ఇచ్చేస్తున్నాను అనమాట. సో మా బాబు చూసారా హారతిస్తుంది, పక్క కూర్చొని నుంచి చూస్తున్నాడు. గంట తీసుకున్నాడండి ఊపుతానని, ఇంకా ఆడుకుంటా ఉన్నాడని చెప్పి ఇంకా నేనే తీసేసుకున్నాను గంట. ఇంకా ఇక్కడైతే మా వారి కాళ్ళకి అయితే దండం పెట్టుకుంటున్నానండి. సో ఫెస్టివల్స్ అప్పుడు అట్లా పెట్టుకుంటా ఉంటాను. సో ఫెస్టివల్ కదా ఇంకా అందుకని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా వాడిని కూడా నేను మా వారు కలిసి ఆశీర్వదించేసామండి. సో మా వాడికి కాళ్ళు పట్టుకోవడం అది కుదరట్లేదు. సో అట్లా కూర్చుంటే మేమైతే అక్షింతలు వేసేసామండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.